విశాఖ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది సిబిఐ. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్టుగా కూడా సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో సంధ్య ఆక్వా కూడా భారీగా పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది. మద్యం డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో ఉంది సిబిఐ. దీంతో కాకినాడ సంధ్య ఆక్వా కంపెనీలో సిబిఐ సోదాలు చేసింది. సంధ్య ఆక్వా కంపెనీని క్షుణ్ణంగా పరిశీలించారు సిబిఐ అధికారులు. మరికొన్ని శాంపిల్స్ ని విశాఖలో పరీక్షించగా ఫలితాలు పాజిటివ్ గా వచ్చినట్టుగా సమాచారం. డ్రగ్స్ కేసులో సిబిఐ దర్యాప్తు ఏ విధంగా సాగుతోంది? మరికొన్ని శాంపిల్స్ పరిశీలిస్తే అందులో కూడా డ్రగ్ టెస్ట్లన్నీ కూడా పాజిటివ్ గా వచ్చినట్టుగా తెలుస్తోంది. సో దీనంతటినీ కూడా కన్ఫర్మ్ చేసుకుంటున్న పరిస్థితి. అటు ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కి ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ తో కూడా సంబంధాలు ఉన్నట్టుగా సిబిఐ ఎస్టాబ్లిష్ చేయగలిగింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు ఈ ఇన్వెస్టిగేషన్ పైన మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. బిందు, మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం సీపోర్ట్లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయంటే పొరపాటున వచ్చాయేమో అని ఆలోచన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ మొట్టమొదటిగా దీని లింక్స్ సంబంధించి టీడీపీ లింక్స్, అదేవిధంగా టీడీపీ నాయకులకి ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించిన సంబంధాలపై ఒక్కొక్కటి తెరపైకి వస్తున్న సందర్భంగా మరోవైపు ఇది కేవలం పొరపాటున జరగలేదు. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి వీరు ఉద్దేశపూర్వకంగానే ఆర్డర్ చేయడం వల్లనే వచ్చాయని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే పొరపాటున వచ్చినట్లయితే ఒక బ్యాగ్లోనూ 2 బ్యాగ్లను డ్రగ్స్ కంటెంట్ అనేది దొరికేది. కానీ ఫస్ట్ టైం 19వ తేదీన డ్రగ్స్ టెస్ట్ చేసినప్పుడు సిబిఐ అధికారులకు పాజిటివ్ టెస్ట్ వచ్చింది. అందులో డ్రగ్స్ టెస్ట్ సంబంధించి BA 3 టెస్టులు చేయడం జరిగింది. ఆ 3 కూడా పాజిటివ్ వచ్చాయి. నిన్న మరొకసారి సిబిఐ బృందం విశాఖపట్నంకి వచ్చి మళ్ళీ పోర్ట్ అధికారులు ఎదుట, అదేవిధంగా సిబిఐ మేజిస్ట్రేట్ ఎదుట 140 నుంచి 150 శాంపిల్స్, మొట్టమొదటిగా 19వ తేదీన 20 శాంపిల్స్ కలెక్ట్ చేశారు. నిన్న 140 నుంచి 150 శాంపిల్స్ కలెక్ట్ చేయగా అవి కూడా పాజిటివ్ రావడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా డ్రగ్స్ కంటెంట్ అనేది ప్రతి ఒక్క బ్యాగ్లో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా మరింత దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఈ సంధ్య ఆక్వాకు సంబంధించి హిస్టరీని మొత్తం తీయడం జరిగింది. తీస్తే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ సంధ్య ఆక్వా కూడా పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించడం జరిగింది. ఇప్పుడు కేవలం డ్రగ్స్ కేసు మాత్రమే కాదు, మద్యము డ్రగ్స్ రెండింటిని కూడా కంబైన్ చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సిబిఐ అదే ఆలోచనలో ఉంది. లీగల్ ప్రొసీడింగ్స్ కూడా మొత్తం అంతా ఫైల్ మూవ్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి ఎండీని వీరభద్రరావు చౌదరి, అదేవిధంగా CEO కోటయ్య చౌదరిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. వారిద్దరిని విచారించే నేపథ్యంలో కూడా మొట్టమొదటిగా వీరికి సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంబంధించి బ్రెజిల్కి ఏ విధంగా కాంటాక్ట్ అయ్యారు, వీరు ఈ డ్రై ఈస్ట్ని ఏ విధంగా తీసుకురావాలనుకున్నారు, డ్రై ఈస్ట్తో పాటు డ్రగ్స్ ఎందుకు మిక్సప్ చేసి తీసుకుని వచ్చారు, దాన్ని ఏ విధంగా వేరు చేస్తారు. అయితే ఈ మొత్తం ఎక్స్పోర్ట్స్ సంబంధించి జరిగిన కాల్ రికార్డింగ్ కావచ్చు, అదేవిధంగా మొత్తం ఈమెయిల్ ఆధారంగా వీరి మొత్తం అంత సమాచారం వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఈమెయిల్స్ కూడా చెక్ చేసే పనిలో ఉన్నారు. అయితే గిరిధర్ అనే వ్యక్తి, ఎవరైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్లో పనిచేస్తున్నారో గిరిధర్ అనే వ్యక్తి, వారితో బ్రెజిల్లో ఉన్న కొంతమందితో ఈమెయిల్ ద్వారా సంప్రదింపులు జరిగినట్లుగా గుర్తించారు. అయితే ఆ ఈమెయిల్స్లో ఏమేమి ఉన్నాయి, ఆ ఈమెయిల్స్ సంబంధించి సమాచారాన్ని కూడా సేకరించే పనిలో ప్రస్తుతం అయితే సిబిఐ ఉంది. అయితే ఒక్కొక్క స్టెప్ సిబిఐ కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానిపై ఒక అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తున్న పరిస్థితి మనకి మొదటి నుంచి. అంటే అట్ ద ఫస్ట్ టైం 16th ఈ నెల 16వ తేదీన మొట్టమొదటిగా సిబిఐకి ఇంటర్పోల్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత 17, 18 తేదీన ఎప్పుడు పోర్టుకు చేరుకుంటూ చూసిన తర్వాత 19వ తేదీ ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఆ ఎంప్లాయీస్ని, అదేవిధంగా దాని హెడ్స్ని, ఎండీని, CEOని పోర్టు వద్ద తీసుకొచ్చి పోర్టు వద్ద వారి ముందే డ్రగ్ టెస్ట్ చేసి మొత్తం అంతా నిరూపించిన పరిస్థితి. అలాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా సిబిఐ చాలా చాకచక్యంగా ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా అన్నిటి మీద అవగాహన వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేస్తున్న పరిస్థితి. అందుకే నిన్న మరొకసారి 140 నుంచి 150 శాంపిల్స్ చెక్ చేసిన అనంతరం కూడా అవి పాజిటివ్ వచ్చిన తర్వాత స్టెప్ వేస్తారు. అందులో భాగంగానే గిరిధర్ ఏ విధంగా ఈమెయిల్స్ పంపించాడు, ఈమెయిల్స్లో ఏమేమి ఉంది, ఆ మెయిల్ ఆధారం కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలోనే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈ గిరిధర్తో పాటు మరోవైపు ఎండీని, అదేవిధంగా CEOని వీరభద్ర చౌదరిని, కోటయ్య చౌదరిని ఇద్దరిని కూడా అదుపులో తీసుకుని విచారించినట్లయితే అసలు ఎక్స్పోర్ట్ సంబంధించి వీరు రొయ్యలకు వేసే మేత ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఈ డ్రై ఈస్ట్తో పాటు గతంలో ఇంకెక్కడైనా ఆర్డర్ చేశారా, అది కేవలం బ్రెజిల్ నుంచి ఎందుకు తెప్పించుకుంటున్నారు, బ్రెజిల్ కాకుండా మరే ఇతర చోటలు లేవా అనే పనులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించి నేర చరిత్ర ఉందా లేదా అని ఆలోచిస్తే ఖచ్చితంగా వీరు గతంలో కూడా ఓకే రైట్. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ దిశలో జరుగుతోందో కూడా నరేష్ ఎక్స్ప్లెయిన్ చేశారు.